సో పొద్దున్నే టైం వచ్చేసి 6:30 అవుతుందనమాట. ఇక్కడ మా అత్తమ్మ అయితే ఆ బర్రెలను తోలుకొచ్చి పాలు అయితే తీస్తుందండి. సో ఇప్పుడు 2 బర్రెలు అయితే ఉన్నాయి కదా, వాటికి పాలు పిండుతూ ఉందనమాట. ఒకటేమో సూటిది అంటారు కదా, ప్రెగ్నెంట్ అనమాట. ఒకటేమో పాలు ఇస్తుంది. సో ఒకటైతే అమ్మేశారండి, బట్ దీనికే ఇప్పుడు ఒక బర్రె ఉంది, దానికి పాలు తీస్తూ ఉందనమాట. సో పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, సో పాలు అనేవి బయట కొనడం అనేది మా అత్తమ్మకి ఇష్టం ఉండదు. సో అందుకే ఆవిడ ఓపిక ఉన్నా లేకపోయినా సరే ఇంట్లోనే దాన్ని అలా పెంచుకుంటూ ఆ పాలే యూజ్ చేసుకుంటుంది తప్ప. సో మా హస్బెండ్ అందరూ చెప్పారు ఎందుకు అనవసరంగా శ్రమ అని, బట్ ఆవిడకి ఇష్టం ఉండదని దాన్ని అలా పెంచుకుంటూ ఉంది. ఫైనల్గా అయితే ఇక్కడ పాలు అనేది తీస్తూ ఉందన్నమాట. ఆల్రెడీ మీకు వీడియో షేర్ చేశాను కదా, నేను కూడా ఒకసారి పాలు అనేది తీశాను. సో అప్పుడు చాలామంది అక్క ఇంకా మిల్క్ వీడియోస్ ఉంటే ఇంకా పెట్టండి అన్నారు. సో ఊరు వెళ్ళినప్పుడు అది కూడా ఎస్పెషలీ పొద్దున్నే తీస్తున్నప్పుడు ఆ టైంలో కొంచెం ఖాళీ ఉంటేనే షూట్ చేయగలను కదా, సో అందుకే ఇక్కడైతే షూట్ చేశాను అనమాట. దాని దూడ అండి, ఆ దూడ కొన్ని తాగిన తర్వాత అప్పుడు పాలు తీయడం స్టార్ట్ చేస్తారనమాట. సో దూడను చూసుకుంటూ ఎంత బాగా మురిసిపోతుందో తల్లి.